వాటి బదులు ఇదైతే ఇవ్వగలడు అవును చంద్రబాబు. మరి అవి ఇవి కలపాలంటే 1,40,000 కోట్ల రూపాయలు కావాలి. అదే కదా. ఇది అడిగేవాడు లేడు కాబట్టి అది ఇక్కడ ప్రస్తుతం. కాబట్టి జనాల్లోకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానందనగానే ఎగబడి వేశారు, బస్సు ఒకటి ఇచ్చారు, తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు 500 రూపాయలకి గ్యాస్ అన్నారు. అవును ఇది ఇంకా వచ్చే నెల బిల్లులో కానీ తెలియదు. ఇప్పుడు కరెంట్ 200 యూనిట్ల వరకు ఏం చేశారు అక్కడ జిమ్మిక్కు? ఓన్లీ 200 యూనిట్లు దాటితేనే వైట్ రేషన్ కార్డు ఉండాలా, 200 యూనిట్ లోపు అయితేనే. 201 యూనిట్లు వచ్చినా సరే ఇది అంతే మరి. అంటే ఇక్కడ 75% 80% మంది పోయారు ఇక్కడ. అంతే 200 యూనిట్ లోపు కాల్చేవాడెవడు? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువే కాలుస్తారు. హైలీ పూర్ అంటే ఏ పాక ఉన్నోళ్ళు, ఏ రేకుల షెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ టీవీ, ఏసీ సంగతి, కూలర్ అన్న ఉంటుంది, టీవీ ఉంటుంది కదా. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు 200 యూనిట్ అసలు ఎక్కడ కుదురుతుంది అంటే ఇక ఏం చేయాలంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఏ కాంగ్రెస్ ఓడో అయ్యింది, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో 2 మీటర్లు పెట్టుకోవాలి, గదికి 1 మీటర్ పెట్టించుకున్నోడికి మాత్రం వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అక్కడ వైట్ రేషన్ కార్డు ఉండాలి. అంటే దాదాపు 90% అనర్హులు అయిపోయారు అక్కడ. ఓన్లీ 10% అర్హులు. 200 యూనిట్లు లోపు కాల్చుకునేవాడు ఎవడైనా అసలు బేసిక్ గా. కాబట్టి ఇట్లాంటిది ఇప్పుడు జనాలకి తెలుస్తుంది, రేపు ఇక్కడ కూడా అలా జరుగుతుందేమో. అంతే కదా. అందుకని అది తర్వాత